హాయ్, చంద్ర యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ పొటాషియం వచ్చేసి మనకి 1900 కాస్ట్ తీసుకుంటున్నారు. పొటాష్ ఒక బస్తా, యూరియా 2 బస్తాలు కలిపి 3 ఎకరాల చొప్పున చల్లుతున్నాము. మన వరి పొలం ఏమో బాగానే ఉంది, దిట్టుగా దానికి చల్లుతున్నాం మనం. ఈ విధంగా మీరు కూడా చల్లడం వల్ల మీ వరి కంకులు బాగా వచ్చి దిట్టంగా వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చంద్ర యాదవ్ యూట్యూబ్ ఛానల్. పొటాష్ బ్యాగ్ వచ్చి ఇది ఫ్రెండ్స్, దీనికి వచ్చి 1900 తీసుకున్నారు. మన వరి పొలం చూద్దాం రాండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూద్దరు ఒకసారి. ఇది ఫ్రెండ్స్ మన వరి పొలం. ఇప్పుడు దీనికే మనం పొటాష్ వేయబోతున్నాము. అంటే వర్షాకాలం ఎక్కువ అయితే, ఒడ్లు వచ్చిన తర్వాత వర్షం వస్తే దాని కారణంతో పడిపోతుంది మన వరి పొలం. అందుకోసమే పొటాష్ వేస్తున్నాము. ఈ మొదళ్ళు అనేటివి దిట్టుగా ఉంటాయి ఫ్రెండ్స్ పొటాష్ వేయడం వల్ల. ఈ మొదళ్ళు అనేటివి దిట్టగా ఉండి పడకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చినుకులు పడినప్పుడు మంచు పొద్దున్నే పొటాష్ చల్లకూడదు ఫ్రెండ్స్. అది చల్లడం వల్ల ఏమవుతుందంటే ఉరాకులు అనేటివి ఎర్రగా పోతాయి. ఇంకా మనకేమన్నా గ్రోత్ ఏం రాదు, ఇంకా అలాగే ఆగిపోతుంది. అంటే అది ఒక అగ్గితెగులాగా పడిపోతుంది ఫ్రెండ్స్ మన ఊరిలో. అందుకోసం పొటాషియం చల్లేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని, వర్షం పడక ముందు మంచు పొద్దున్నే కాకుండా మంచి 11, 10 ఆ టైం నుంచి 3 వరకు చల్లుకోవాలి ఫ్రెండ్స్ సాయంకాలం. తర్వాత చల్లకూడదు. మనకి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేనందువల్ల మనమే కలుపుతా మనమే వీడియో తీసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. టైం వేస్ట్. బాయ్ ఫ్రెండ్స్.